తమిళనాడులో ఉన్న వాళ్ళకి, కేరళలో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ బుర్రలోనే ఉందా? లేకపోతే మన సౌత్ ఇండియన్స్, నార్త్ ఈస్ట్ ఇండియన్స్ దగ్గర ఎందుకు పనికిరారు? ఇది ఎవరు అనట్లేదు, నేనే అంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నార్త్ ఈస్ట్ ఇండియన్స్ వీళ్ళు ఇండియాకి ఈస్ట్ సైడ్ అయితే ఉంటారు. వీళ్ళు మన అందరిలా కాకుండా కొంచెం ఈస్ట్ ఏషియన్స్ లాగా అయితే ఉంటారు. మనం సౌత్ ఏషియన్స్ లాగా అయితే ఉంటాం కదా. వీళ్ళు మనలా ఉండరని చెప్పేసి చాలా మంది ఇండియన్స్ అయితే వీళ్ళని మోమోస్ అని, నేపాలీస్ అని, చైనీస్ అని, అంటే ఆలోచించండి ఎంత డిస్గస్టింగ్ ఉందో ఇది. విచిత్రమైన పేర్లు పెట్టి పిలుస్తున్నారు వాళ్ళు కూడా మనలా తోటి ఇండియన్ సిటిజన్స్. అండ్ మన సౌత్ ఇండియన్స్ కన్నా చాలా మట్టుకు ఇండియన్ లవ్ చేసేది వాళ్ళే, చాలా డీప్ గా, స్ట్రాంగ్ గా కూడా. చెప్తున్నాం కదా, అసలు అవసరం కూడా లేదు. వాళ్ళు చాలా ఇండియాకి లాయల్ గా ఉంటారు. ఎప్పటి నుంచో ఇండియా కోసం ఎంత దూరం అయినా వెళ్ళడానికి అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు వాళ్ళు. నన్ను అడిగితే సౌత్ ఇండియన్స్ అనే కాదు, నార్త్ ఇండియాలో కూడా అంత పేట్రియాటిజం ఉన్న వాళ్ళు అయితే నేను ఎక్కడ చూడలేదు. నేను చాలా మందితో మాట్లాడిన నా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా రీజన్ అయితే ఫేస్ చేస్తున్నారు మన మెయిన్ ల్యాండ్ ఇండియన్స్ వల్ల. పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మరి మనుషులు అన్నం తింటున్నారో తెలీదు, గాడిదిల్లా గడ్డి తింటున్నారో తెలీదు. ఆల్రెడీ మనం కాశ్మీర్స్ నమ్మకాన్ని అయితే సరిగ్గా నిలబెట్టుకోలేక అయితే సివిల్ వార్ అయితే చేస్తున్నాం అక్కడ బార్డర్ దగ్గర. అండ్ వీళ్ళు కూడా బార్డర్ దగ్గరలోనే ఉంటారు, చైనాకి అండ్ నేపాల్ కి. అన్ని సార్లు దెప్పు పొడిస్తే వీళ్ళు ఆల్రెడీ ఫుల్ ఆఫ్ హేట్ తో ఉన్నారు. మనం అంటే వాళ్ళ లైఫ్ లో అది ఒక పార్ట్ అయిపోయింది రేస్ అనేది. చైనీస్, నేపాలీస్, మోమోస్ ఏ పడితే పిచ్చి పిచ్చి పేర్లు. ఒక నార్త్ ఈస్ట్ ఇండియన్ టిక్టాక్ వీడియో తీసి, ఇన్స్టాగ్రామ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తే చాలు చైనీస్ మోమోస్. చెప్తున్నాం కదా, ఒక్కసారి మనం వాళ్ళ లాయల్టీని, వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ లవ్ని కోల్పోయామంటే యాజ్ అ హోల్ ఇండియాగా మనకి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి ఫ్యూచర్లో. ఎందుకంటే వాళ్ళు మనలాగా సెంటర్లోనో చివరినో ఉండరు, పక్క బార్డర్లో ఉంటారు. వాళ్ళు చైనాకి పక్కన ఉంటారు. ఆల్రెడీ చైనా క్లెయిమ్ చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ మాది 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 అని. నార్త్ ఈస్ట్ ఇండియన్స్ ప్రౌడ్గా మేము ఇండియన్స్ అని చెప్తున్నారు. ప్లస్ మనం కూడా చెప్తున్నాం కాబట్టి మన మాటకి ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు కూడా అవునరా బాబు మేము చైనీసే, మమ్మల్ని దొబ్బకండి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనుకోండి, చైనా కూడా క్లెయిమ్ చేసింది అనుకోండి, మనం ఫోర్స్ఫుల్ గా వాళ్ళు ఉంచుతున్నట్టు ఉంటుంది. మనం క్రిమినల్స్ లా కనిపిస్తాం ఇండియన్స్ అందరూ, మెయిన్లీ ఇండియన్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ. వాళ్ళు బుర్ర బాదుకొని మేము ఇండియన్స్ అని చెప్తున్నా మనం వినట్లేదు. వాళ్ళు మోమోస్ మోమోస్. ఈ కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు అయితే నాకు ఇంకా ఇప్పటికీ అర్థం అవ్వదు. మరి వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, ఇండియాలో పార్టీ, కానీ ఇండియా అంటే ఎందుకు అంత హేట్ నాకైతే అర్థం అవ్వదు. మీరు బీజేపీని హేట్ చేస్తారు, ఓకే, నాకు అర్థమైంది. మోడీని హేట్ చేయండి, ఓకే. ఇండియా ఎందుకు వచ్చింది మధ్యలో? ఎక్కడ చూసినా జాలు ఈ కేరళ వాళ్ళు, ఇంకా తమిళ వాళ్ళు పోస్టులు ఎక్కడ చూసినా జాలు ఆ యాంటీ ఇండియాగానే ఉంటాయి. డైలీ మాట్లాడుతాను నేను ట్విట్టర్ లో, వాటిల్లో ప్రతిరోజు మాట్లాడుతాను. మామూలు మీరైనా నేనైనా ఎలా అంటే ఫస్ట్ ఇండియా మనకి, తర్వాత మన స్టేట్, మన లాంగ్వేజ్, మన కల్చర్ అన్ని వస్తాయి కదా. వీళ్ళకి అలా కాదు, ముందు తమిళ్, ముందు